నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గ్లోబల్ ఎకానమీ పరంగా ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో నిలిచిందన్న కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్. మోడీ సారథ్యంలో ఎకానమిక్ గ్రోత్ పెరిగిందని వెల్లడి. సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ పరంగా కూడా దేశం అభివృద్ధి చెందిందని స్పష్టీకరణ. సింగపూర్లో చదువుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం. చిన్నారికి గాయాలయ్యాయనే విషయం ఆందోళన కలిగించిందన్న సీఎం చంద్రబాబు. ఏపీలో పోలీసులు చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న మాజీ ముఖ్యమంత్రి జగన్. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వాపోయిన మాజీ సీఎం. బాబు మెప్పు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపణ. ప్రపంచంలో మన దేశం గ్లోబల్ ఎకానమీ పరంగా 3వ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు. మోడీ సారథ్యంలో ఎకానమిక్ గ్రోత్ పెరిగిందని, సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ పరంగా కూడా దేశం అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. నేడు ఉద్యోగ, వ్యాపార పరంగా అనేక అవకాశాలు వచ్చాయని, హార్డ్ వర్క్ చేసేవారికి ఎప్పుడు అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారని, ప్రజల సమస్యల్ని పరిష్కారం కోసం మేమెప్పుడు పనిచేస్తామని హామీ ఇచ్చారు. चलिए, वेरी नाइस टू मीट यू. लेट मी टेल यू एट द आउटसेट कि हमें बहुत पहले यहाँ आना था. माय विजिट वाज scheduled to happen many months ago, but due to my engagements and responsibilities, I am sorry that this delay happened. I apologize for the delay, and I thank you for your patience in condoning my delay here. So it's a great pleasure to be with everyone. And the regulated passport and integrated code children. And it has been an eye-opener to see how a well-designed modern government office can look like. My drawing room does not have the kind of sofa that the applicants here will get the opportunity to sit on. And that is a beauty as a public leader. We are here to serve the people. We are here to serve the nation. All travel documents. Also, we should also realize that this little document carries the hopes, aspirations, and dreams of countless people who want to go abroad, study abroad, work abroad, and build their future. And it is a matter of great happiness and pride that I am here today with everyone to take function where we are going to inaugurate this passport office and the passport seva kendra. We are not just inaugurating an RPO, but we are also facilitating and opening the doors for countless opportunities for a younger generation in how they can realize their dreams, how they can avail of the countless opportunities that are existing in the world today. We are seeing a world where the order is changing, the business is integrated without borders, and there are many job opportunities and service opportunities for our hard-working citizens to enjoy all over the world. And under the leadership of our Honorable Prime Minister Modi, we have also seen how our country is on this very rapid growth path towards being a global power. Our economic growth and our social empowerment and social inclusivity, it has changed how the world looks at India today. Formerly, we were seen just as the world's largest democracy.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ గాయపడ్డ సంగతి తెలిసిందే. సింగపూర్లో మార్కు శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మార్కు శంకర్ కాళ్ళు చేతులకి గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. మార్కు శంకర్కి గాయాలైన విషయం ఆందోళన కలిగించిందని చెప్పారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మార్కు శంకర్ గాయపడటంపై పెదనాన్న చిరంజీవి, ఏపీ మంత్రి నారా లోకేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజలు పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, లింగమయ్య ఘటన అందుకు ఉదాహరణ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బాబు మెప్పు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. టోపులపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా బాబుకి వాచ్మెన్ గా పనిచేస్తున్న పోలీసులకి చెబుతున్నానని, ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదని, తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని, బాబుకి ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఒకే ఒక్క చోట తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితులు మరి నేను అడుగుతా ఉన్నా. మరి ఇక్కడ ఎంపీపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే 9 సభ్యులున్న వైఎస్ఆర్సీపీకి రావాలన్నా, ఒకే ఒక్క సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాలన్నా? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను రెచ్చగొడతా ఉన్నారు, ప్రతి చోట కూడా అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను రెచ్చగొడతా ఉన్నాడు, పోలీసులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. చేసి చివరికి ఏం జరిగింది? ఇక్కడ 9 మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు భయపెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి కోర్టుల నుంచి వీళ్ళంతా కూడా మాకు ప్రాణహాని ఉంది, ఎంపీపీ ఎలక్షన్లలో మేము పార్టిసిపేట్ చేయాలి అని అంటే మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్తే కోర్టు అక్షింతలు వేసి పోలీస్ ప్రొటెక్షన్తో ఈ ఎన్నిక జరిపించండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే, కోర్టు ఆదేశాలతో 8 మంది కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలను తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్తో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారు? తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా మధ్యలో రామగిరి ఎస్ఐ సుధాకర్, ఈ రామగిరి ఎస్ఐ మధ్యలో ఈ సుధాకర్ అనేవాడు వీళ్ళ కాన్వాయ్లోకి ఎక్కి ఈ ప్రయాణం చేస్తా ఉన్న ఎంపీటీసీ సభ్యులందరితో కూడా వీళ్ళందరితో కూడా వీడియో కాల్ ఆయన ఫోన్ నుంచి సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు వీళ్ళతో వీడియో కాల్ చేయిస్తాడు, మాట్లాడిస్తాడు. చేసేటప్పుడు భారతమ్మ అని చెప్పి ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఉంటే ఆ ఎంపీటీసీ సభ్యురాలకు సంబంధించిన అమ్మా నాన్న వాళ్ళిద్దరిని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వీడియో కాల్లో వాళ్ళ అమ్మా నాన్నను కూడా చూపించి, నువ్వు కనుక ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్లో ఏకంగా బెదిరించే కార్యక్రమం జరిగింది. ఆ పాప కన్నీరు మున్నీరు ఏడుస్తూ బాధపడుతూ ప్రకాశం చెప్పిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితిలో ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి తాను చేసిన పని ఏమిటి? తాను వెళ్ళి కాన్వాయ్లోకి తాను సెలవు మీద ఉన్నాడట ఎస్ఐ, తాను మామూలుగా పోకూడదట. అలాంటి రామగిరి ఎస్ఐ ఎంటర్ అయ్యి వీడియో కాల్ పెట్టి వీళ్ళందరినీ కూడా భయపడించి ప్రలోభాలు పెట్టి చేసే కార్యక్రమాలు చేశారు. తీరా చూస్తే ప్రలోభాలకు వీళ్ళు ఎక్కడా కూడా లొంగని పరిస్థితి ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు ఇక ఎన్నికకు ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని పోయి ఎన్నిక వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన వైసీపీ నేత దేవినేని అవినాష్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుని ఆమోదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై విరుచుకుపడ్డారు. తమ వక్ఫ్ భూముల్ని కాజేయాలని ఈ బిల్లుని తీసుకువచ్చారని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు మైనార్టీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తున్నా అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ఎద్దేవా చేశారు. తన సొంత లాభం కోసం పవన్ రాజకీయాలకి వచ్చాడని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తడిగుడ్డతో గొంతులు కోసారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలందరూ కూడా ఒక తాటి మీదకు రావాలని, వక్ఫ్ సవరణ బిల్లుని అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
నా పేరు సయ్యద్ అలీం అండి. 5-6 రోజుల నుంచి భారతదేశం ఒక అల్లకొల్లంలో సృష్టిస్తున్న వాతావరణం నాకు కనిపిస్తుంది. ఇవాళ వాతావరణాలు ఎలా ఉండాలంటే పరిశ్రమలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, దీని గురించి అల్లకొల్లాలు అయితే పర్లేదు. కానీ హిందూ ముస్లిమ్స్లో ఇవాళ గొడవలు సృష్టించే పని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల ఇవాళ రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ ఇవాళ అల్లకొల్లాలు అవుతుంది. ఎందుకు అయింది? ఇది ఒక వక్ఫ్ బిల్లు, అమెండ్మెంట్ బిల్లు వచ్చింది. ఆ బిల్లు ఏంటండి? దేని గురించి? అది చిన్నోళ్ళ గురించి కాదు, అది పెద్ద పెద్ద వాళ్ళ గురించి. ఏదైతే వక్ఫ్ భూములు దాదాపుగా 9 లక్షల పైన ఎకరాలు కానివ్వండి, 9 లక్షల పైన ఆస్తులు కానివ్వండి, అది ఇవాళ దేశంలోనే 4వ స్థానంలో ఉన్నది మా ఆస్తి. రైల్వే, రెవెన్యూ తర్వాత ఉన్నది వక్ఫ్ భూములే. ఆ వక్ఫ్ భూముల మీద కన్ను పడింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. కన్ను పడి ఇవాళ దాన్ని కబ్జాలు చేయడానికి ఇవాళ కొత్తగా ఒక బిల్లు తేవడం జరిగింది. ఈ బిల్లు ద్వారా ముస్లిమ్స్ కి, మైనార్టీస్ కి ఇవాళ ఈ బిల్లు ద్వారా చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే బిల్లు వస్తుంటాయి, పోతుంటాయి, ప్రతి బిల్లు వస్తుంటాయి, పార్లమెంట్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈ బిల్లు వల్ల ఒక కమ్యూనిటీ ఆస్తుల్ని కబ్జా చేసే పరిణామాలు ఉన్నాయి. ఇవాళ ఆ బిల్లు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇవాళ ఆ వక్ఫ్ బిల్లో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ వక్ఫ్ బిల్లో ఏముందంటే కలెక్టర్ దగ్గర వెళ్ళి ఈ స్థలం క్లారిటీ ఇవ్వాలి. కలెక్టర్ ఇస్తారు, అది ప్రభుత్వం భూమి అయితే ఇస్తారు. కలెక్టర్ గారు ప్రభుత్వంలో ఉంటే, మేము ప్రభుత్వంలో భూములు ఏమైనా కొనుక్కుంటే, మార్కెట్లో కొనుక్కుంటే ఆ భూమి మాదా కాదా అని తెలుసుకుంటే కలెక్టర్ గారు ఇస్తారు. ఈ భూమి ప్రభుత్వంది కాదు, ఇది మా పూర్వీకులు దానాల రూపంలో ఫండింగ్ రూపంలో 100 లక్షల ఎకరాలు మా పిల్లల కోసం, మా భవిష్యత్తు కోసం, మద్రసాలకి, మసీదులకి, ఖబరస్థాన్లకి దీనికి కేటాయించిన స్థలాలు. ఈద్గా నమాజ్ చదువుకోవడానికి, రంజాన్ వస్తే, బక్రీద్ వస్తే ఈ స్థలాలకి ఒక తరాలకి ఒక ఇన్కమ్ లాగా అయిద్దని చెప్పి ఇది ఇచ్చిన ఆస్తులు. అదే గవర్నమెంట్ ఆస్తి ఉందనుకోండి, దీని గురించి మీరు బిల్లు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇది మా ఆస్తి, మా ఆస్తికి మీ హక్కు ఏంటి అని ఈ సందర్భంగా మేము నిలదీస్తున్నాం. దీనివల్ల కలెక్టర్ గారు ఏం చేస్తారండి? కలెక్టర్ గారి దగ్గర వెళ్తే ఒక ఎమ్మెల్యే, కలెక్టర్ గారు ఎవరి మాట వింటారు? ఎమ్మెల్యే గారి మాట వింటారు. ఎమ్మెల్యే గారు చెప్తే ఎలా చేయబట్టి అలా చేస్తారు. అప్పుడు ఏమైంది? మా ఆస్తి పోయింది. ఇలాంటి చాలా ఉన్నాయి. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. సిపిఐ నగరశాఖ ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆదాయం లేక అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడం దారుణంగా ఉందని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నిన్న సహజ వాయువు ఇంధన శాఖ మంత్రి ఏదైతే రేట్లు పెంచడం, మరి గ్యాస్ని 50 రూపాయలు పెంచడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తాం. దాని భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మరి అనేక సార్లు ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నాడు. గ్యాస్ సంబంధించి కూడా అదుపు లేకుండా ఓ పక్క ఇంధన కంపెనీలు ఏదైతే బ్యారెల్ రేటు ముడిసరుకు ధరలు తగ్గినప్పటికీ మరి రేట్లు తగ్గించే ఆలోచన లేకుండా ఆ పెన్షన్ రేట్లనే కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి పెన్షన్ 50 రూపాయలే కాకుండా గతంలో ఏదైతే సిలిండర్, గ్యాస్ అన్నీ కూడా పెంచారు. మరి ఇంధన ధరలు మరి తగ్గించిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఈ 11 సంవత్సరాల్లో ప్రజాకంటక పరిపాలనిస్తానని మరి హామీలు, వివిధ రకాలైన హామీలు ఇచ్చిన మోడీ గారు అవన్నీ కూడా మర్చిపోయి అదాని అమ్మాలనికి మరి కూడగట్టే పద్ధతి తప్ప రెండో ఆలోచన లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నిన్న ఏదైతే మరి గ్యాస్ సిలిండరు సహజ గృహోపయోగాలకు వాడే గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు, అట్లాగే ఉజ్వల పథకం కింద ఏదైతే తగ్గించిస్తా ఉన్నారో దాన్ని కూడా 50 రూపాయలు పెంచడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే పెట్రోల్ సంబంధించి కూడా మరి 2 రూపాయలు పెంచి ప్రస్తుతానికి మరి అది ఆపుదల చేస్తూ ఉన్నారు. ఇంధన కంపెనీలు మరి సుంకాలుగా వసూలు చేయాలనే దాన్ని కూడా విరమించుకోవాలి. ఇప్పటికీ మరి పెరిగిన డీజిల్, గ్యాస్ ధర అట్లాగే వీటన్నిటి వల్ల నిత్యావసర సరుకులు అన్నీ కూడా పెరిగిపోవడమే కాకుండా
దానివల్ల ప్రజల జీవితం మరి జీవన భారంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితులు మరి ప్రభుత్వం వెంటనే మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా గతంలో పెంచినవి కూడా తగ్గించాలని, ఏదైతే 50 రూపాయల చొప్పున పెంచుతూ ఉన్నారు మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు గ్యాస్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని, ఉజ్వల ఏదైతే ఉందో 500కి ఇస్తున్న సిలిండర్ని మరి 50 రూపాయలు పెంచడం దుర్మార్గం, వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. గుంటూరు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి డిజైన్ మార్చాలంటూ ఆందోళన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో లార్జ్ సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు మానవహారం జరగనుంది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జేఏసీ నేతలు భారవి, నళినీకాంత్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు మంగళవారం శంకర్ విలాస్ సెంటర్లో విడుదల చేశారు. 3 నెలల నుండి ఈ ఆర్ఓబి నిర్మాణం గురించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజల ఊహలకు తగినట్టుగా ఈ బ్రిడ్జి నిర్మాణం లేకుండా ప్రజాప్రతినిధులకు కానీ ప్రజా సంఘాలకు కానీ ఎవరికీ తెలియకుండా అతి చిన్న బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ గుంటూరు నగరానికి ఉరివేస్తున్నారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా నడుం కట్టి రేపు జరగబోయే ఈ మానవహారంలో పాల్గొని ప్రతి ఒక్కరి నిరసన తెలియజేసినప్పుడే దీని మీద స్పందన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా లాయర్లు, డాక్టర్లు, విద్యా సంస్థలు, బిల్డర్సు, వ్యాపార సంస్థలు అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేసినప్పుడు మాత్రమే వాళ్ళ కనువిప్పు కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఏదో సాధించినట్టుగా కేవలం 98 కోట్లు తీసుకొచ్చి ఒక చిన్న బ్రిడ్జి కట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే నిర్ణయంతో ఉన్నారు. ఇది మళ్ళీ కట్టేది కాదు. 100 సంవత్సరాల వరకు ఉండే ఈ బ్రిడ్జిని మరి ఏదో తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మనం ఏమైతే ఊహించుకున్నామో అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి హిందూ కాలేజీ వరకు ఒక అద్భుతమైన ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి ప్రజలు ఊహించుకుంటున్నారు. కానీ ఊహలకు తగినట్టుగా లేకుండా ఏదో ఒక చిన్న బ్రిడ్జి మేము పూర్తి చేశాము అని అన్నట్టుగా కాకుండా ఆ బ్రిడ్జి నిర్మించేంత వరకు కూడా మనం పోరాడదాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామగిరి పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం ప్రస్ఫుటమైందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జి లేల్లాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందస్తు సమాచారంతోనే వైఎస్ జగన్ పర్యటించిన పోలీసులు కనీస బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. అధికారంలో ఉందని ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు చెప్పుకుంటూ పోతే భవిష్యత్తులో తప్పనిసరిగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పుడు విధానాలతో ముందుకు సాగుతా ఉన్నారో, కూటమి నేతల ఆదేశాలను ఎవరైతే అమలు చేస్తా ఉన్నారో వారందరికీ కూడా నేను తప్పనిసరిగా భవిష్యత్తుకు సంబంధించి చట్టం చూస్తూ ఊరుకోదు. చట్టం ముందు ఎవరైనా కూడా తప్పు చేసిన వాళ్ళు దోషులుగా నిలబడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేనది ఒక్క సంఘటన గురించి మాట్లాడతలా. ఆ మధ్యకాలంలో శ్రీశైలం వెళ్ళారు, మహానది ప్రాంతానికి పర్యటనకు వెళ్తే అక్కడ భద్రతా లోపాలు, అడుగడుగునా కూడా భద్రతా లోపాలు కనిపించాయి. నిన్నగాక మన గుంటూరు మిర్చియాడికి వెళ్తే రైతుల్ని పరామర్శించడానికి, రైతులకు మనోధైర్యం చెప్పడానికి వెళ్తే ఒక్క పోలీసు అధికారి కూడా ఆ ప్రాంతంలో మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క అధికారి కానీ ఒక్క పోలీసు కూడా లేనటువంటి పరిస్థితి. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, నాయకులే అందరూ కూడా మా నాయకుడికి సెక్యూరిటీగా రోప్ పార్టీలు పట్టుకుని ముందుకు సాగినటువంటి పరిస్థితులు కూడా మన కళ్ళ ముందే కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను వాళ్ళు ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నేతల దురాలోచనల్ని, వాళ్ళ దుష్ట పరిణామాల్ని తెలియజెప్పే రీతిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించాలని చెప్పి మేమున్నాలు మా ఎంపీలందరికీ కూడా కలిసి వెళ్ళి సంబంధిత మంత్రులకి పెద్దల్ని కలిసి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపైన, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన మెమోరాలు కూడా ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి ఈ రోజును కూడా నేను చాలా స్పష్టంగా అధికారులకు చెప్తా ఉన్నా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులకి, ప్రభుత్వ అధినేతలకు కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన, మరోసారి చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కొనసాగట్టాలా, అప్రజాస్వామిక విధానాలతో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు.
ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారో వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని హతమారుస్తున్నటువంటి పరిస్థితులు కళ్ళగట్టట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్లోబల్ ఎకానమీ పరంగా ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో నిలిచిందన్న కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్. మోడీ సారథ్యంలో ఎకానమిక్ గ్రోత్ పెరిగిందని వెల్లడి. సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ పరంగా కూడా దేశం అభివృద్ధి చెందిందని స్పష్టీకరణ. సింగపూర్లో చదువుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం. చిన్నారికి గాయాలయ్యాయనే విషయం ఆందోళన కలిగించిందన్న సీఎం చంద్రబాబు. ఏపీలో పోలీసులు చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న మాజీ ముఖ్యమంత్రి జగన్. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వాపోయిన మాజీ సీఎం. బాబు మెప్పు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.